నిజంగా ఈ వీడియో చాలా స్పెషల్ అండి. ఎందుకంటే, ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే సినిమా అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సినిమాలలో హీరోలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ ముగ్గురు కూడా సెల్ఫ్ మేడ్ స్టార్స్ అనమాట. అంటే ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా తెలుగు ఇండస్ట్రీలోకైతే అడుగుపెట్టి, ఇప్పుడు వన్ ఆఫ్ ద పిల్లర్స్ లాగైతే మారారు మన ఇండస్ట్రీకి. వాళ్ళే మెగాస్టార్ చిరంజీవి గారు, మాస్ మహారాజా రవితేజ గారు, నేచురల్ స్టార్ నాని గారు. ఈ వీడియోలో వాళ్ళ కొత్త సినిమాలకి సంబంధించిన కొత్త అప్డేట్స్ అయితే మనం అయితే మాట్లాడుకుంటాం. అంతకంటే ముందు మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అన్నీ కూడా అప్ టు డేట్ అయితే ఉంటాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం మ్యాటర్‌లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనం నేచురల్ స్టార్ నాని గారి 'పారడైజ్' సినిమా అప్డేట్ నుంచి మొదలుపెట్టుకుంటే నిజంగా ఆ సినిమా యొక్క కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడా ఎప్పుడా అని ఫ్యాన్సే కాదు ఆడియన్స్ కూడా చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే టైం అయితే వచ్చేసింది. ఆగస్టు 6న ఈ 'పారడైజ్' సినిమాకి సంబంధించిన ఒక టీజర్ కట్‌నైతే వీళ్ళైతే రిలీజ్ చేస్తారు. ఆ టీజర్ కట్ ఎంతసేపు ఉంటదంటే, 1 నిమిషం 35 సెకండ్ల జడల్ గారి విధ్వంసాన్నయితే మనమైతే చూడబోతున్నాం. నిజంగా 'ర్యాంపేజ్' టీజర్ కట్ అయితే వీళ్ళైతే రెడీ చేశారు. అయితే ఆ టీజర్ కట్ లాస్ట్‌లో ఈ సినిమా యొక్క కొత్త రిలీజ్ డేట్‌నైతే మనకైతే ప్రకటించబోతున్నారు. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా అయిపోవచ్చింది. రీసెంట్ గానే హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీ సెట్ లో స్పెషల్ సాంగ్ షూటింగ్ అయితే చేశారు. మరి స్పెషల్ సాంగ్ లో స్పెషల్ గర్ల్ ఎవరో మనం అయితే ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. కీర్తి సురేష్ గారు, అలాగే మన నాని గారు, అనిరుద్ధి గారు కంపోజ్ చేసిన అదిరిపోయే మాస్ బీట్స్ కి అయితే డాన్స్ వేయబోతున్నారు. మరి ఆ పాట వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆయా షేర్ సాంగ్ లాగా పెద్ద సెన్సేషన్ అయితే అవబోతుంది. ఇంకా ఈ సినిమా మాక్సిమం సెప్టెంబర్ లాస్ట్ వీక్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. చూద్దాం ఆ టీజర్ వచ్చిన తర్వాత రిలీజ్ డేట్ పైన మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇదన్నమాట 'పారడైజ్' సినిమాకి సంబంధించిన అప్డేట్. ఇంకా నెక్స్ట్ మన మెగాస్టార్ చిరంజీవి గారి మెగా 158 సినిమాకి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ఏంటంటే, ఇది ఆల్రెడీ తెలిసిందే. ఆగస్టు 22వ తారీఖున మన చిరంజీవి గారి బర్త్డే. ఆయన బర్త్డే సందర్భంగా ఈ మెగా 158 సినిమా నుండి ఒక మాస్ గ్లింప్స్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయబోతున్నారు. నిజంగా తమనన్న అయితే ఈ మెగా 158 సినిమా గురించి పిచ్చ హైప్ అయితే ఎక్కిస్తున్నాడు. ఈ రోజు ఈ సినిమా డైరెక్టర్ గారైన బాబీ గారి బర్త్డే అన్నమాట. ఆయన బర్త్డే సందర్భంగా ఒక విశేష వీడియో అయితే పోస్ట్ అయితే చేశారు. దాంట్లో బీజీఎం ఏదైతే ఉందో 'గేమ్ చేంజర్' సినిమా బీజీఎం ఉంటది కదా, దాన్ని అటు ఇటు మార్చి కొట్టినట్టయితే నాకైతే అనిపించింది. దాన్ని క్వాట్ చేసి మన తమన్ గారు అయితే ఒక ట్వీట్ అయితే వేశాడు. అదేంటంటే బాబీ గారికి విషెస్ చెప్తూ మన ఇద్దరం కలిసి మెగా 158 సినిమాకి ది బెస్ట్ అయితే ఇద్దామంటూ ఆయన అయితే ట్వీట్ అయితే వేశాడు. ఇంకా ఆగస్టు 22వ తారీఖున చిరంజీవి గారి ఫ్యాన్స్ కి మరొక క్రేజీ అప్డేట్ కూడా రాబోతుంది. అసలు నిజంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఎగరగా అయితే వెయిట్ చేస్తున్నారు. అదే 'విశ్వంబర' అన్నమాట. ఆ ఆగస్టు 22వ తారీఖున 'విశ్వంబర' సినిమాకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ నైతే వాళ్ళైతే ప్రకటించబోతున్నారు. అక్టోబర్ లో సినిమా అయితే రిలీజ్ అయింది. దసరాకి రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. అక్టోబర్ 15న సినిమా అయితే రిలీజ్ అయింది అనమాట. ఈ రకంగా ఆగస్టు 22వ తారీఖున చిరంజీవి గారి ఫ్యాన్స్ కి డబల్ లడ్డూస్ 2 అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. నేనేమనుకుంటున్నానంటే 22వ తారీఖున 'విశ్వంబర' సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వండి. కానీ మెగా 158 సినిమా నుండి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయొద్దు. ఓన్లీ ఫస్ట్ లుక్ ఒకటే రిలీజ్ చేయండి. ఇలా నేనెందుకు అంటున్నానంటే, మెగా 158 సినిమా నుండి గ్లిమ్స్ వచ్చి ఆ గ్లిమ్స్ సూపర్ డూపర్ హిట్ అయితే 'విశ్వంబర' సినిమా పైన అంచనాలు అయితే తగ్గిపోతాయి. ఇప్పటికే అసలు లేవు, ఎవరో పట్టించుకోరు. కాబట్టి ఆ 'విశ్వంబర' సినిమా పైన కొద్దిగైనా అటెన్షన్ ఉండాలంటే ఖచ్చితంగా దీని హైప్ తగ్గించాలి. కాబట్టి ఓన్లీ ఫస్ట్ లుక్ తోనే సరిపెట్టాలని నేనైతే అనుకుంటున్నా. కానీ తగ్గేదేలే మోడ్ లో వాళ్ళైతే ఉన్నారు. చూద్దాం మరి ఏం జరిగిద్దో. ఇంకా నెక్స్ట్ మన మాస్ మహారాజా రవితేజ గారి 'ఇరుముడి' సినిమాకి సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ అయితే ఉంది. అదేంటంటే ఆల్రెడీ ఈ సినిమా నుండి ఒక ఫస్ట్ సింగిల్ అయితే రిలీజ్ అయింది, 'ఇరుముడి కట్టు'. నిజంగా సాంగ్ అయితే సూపర్ ఉంటది అనమాట. మెయిన్ గా రవితేజ గారి లుక్స్ కావచ్చు, ఆ ఎనర్జీ కావచ్చు, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ సాంగ్ గురించి నేనైతే వీడియో అయితే పెట్టలేదు, అప్పుడైతే కుదరలేదు. కానీ సాంగ్ అయితే నేను రోజు వింటున్నా. ఇదైతే నిజం, ఏదో వీడియో కోసం చెప్పట్లేదు నేను. ఫస్ట్ విన్నప్పుడు అంత ఇదిగా అయితే ఎక్కలేదు, కానీ వినగా నిజంగా మామూలుగా లేదనమాట పాట. ఖచ్చితంగా థియేటర్ లో ఫెస్టివల్ అయితే జరిగింది ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు. ఇంకా ఈ సాంగ్ లో మరొక పాట ఉంది, అసలైన పాట తెలుసు కదా, 'విల్లాది వీరుడు వీరమణికంఠుడు'. ఆ పాటను రీమిక్స్ అయితే వీళ్ళైతే చేస్తారు. ఇంక ఇది పక్కన పెడితే ఎల్లుండు అంటే మండే ఉదయం 11:07 ఈ 'ఇరుముడి' సినిమా నుండి సెకండ్ సింగిల్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేస్తున్నారు. ఆ సాంగ్ పేరేంటంటే 'ఏలలో ఏలలో'.
ఇది ఒక ఫ్యామిలీ సాంగ్ అన్నమాట. అంటే మన 'రవితేజ' గారి ఫ్యామిలీ ఇదంతా మనకైతే చూపిస్తారు. ఇక్కడ నాకొచ్చిన డౌట్ ఏంటంటే రేపు సండే. రేపు మేజర్ సినిమా అప్డేట్స్ కూడా లెవ్వు. రేపు సాంగ్ రిలీజ్ చేసేయొచ్చు. ఇంత ఫ్రీ టైమ్‌నైతే వదిలేసి మండే ఫుల్ వర్కింగ్ డే. అది కూడా ఉదయం 11 గంటల 7 నిమిషాలకి సాంగ్‌నైతే రిలీజ్ చేస్తున్నారు. అంటే చాలా మందికి సాంగ్ వచ్చిందన్న విషయం కూడా తెలియట్లేదు మండే రిలీజ్ చేయటం వల్ల. మరి అయినా సరే మండేనే ఎందుకు రిలీజ్ చేస్తున్నారంటే నాకు తెలిసి ఏమైనా ముహూర్తాలు ఏమైనా ఉండుంటాయి. అంతే తప్ప అక్కడ వేరే రీజన్ అయితే నాకైతే కనిపించట్లేదు. కానీ సండే బంగారులాగా ఉన్నప్పుడు సండేని వదిలేసి మండే రిలీజ్ చేయటం అనేది నాకైతే నచ్చలేదు. కానీ ఖచ్చితంగా 'ఇరుముడి' సినిమా హిట్ అయిద్ది. మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా. సస్పెన్స్ కూడా ఈ సినిమాలో ఉంటది. ఎమోషన్ కూడా బాగా వర్కౌట్ అయిందని ఇండస్ట్రీ టాక్ అయితే నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా 'రవితేజ' గారికి ఇది కమ్‌బ్యాక్ సినిమా అనే నేనైతే అనుకుంటున్నాను. మరి అదన్నమాట మ్యాటర్. చూసారు కదా ఈ వీడియోలో. చిరంజీవి గారికి సంబంధించిన అప్డేటు, నాని గారికి సంబంధించిన అప్డేటు, 'రవితేజ' గారికి సంబంధించిన అప్డేటు. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థాంక్ యూ.